తెలంగాణ ప్రజానీకానికి తెలియజేయడానికి ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఈ ప్రెజెంటేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెండు విషయాలు చాలా చాలా ముఖ్యమైనవిగా మీరందరూ భావించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒకటేమో కృష్ణా నదీ జలాల విషయంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కృష్ణా నదీ జలాలు, కృష్ణా రివర్ వాటర్ అలొకేషన్ విషయంలో, అదేవిధంగా వాటర్ యూటిలైజేషన్ విషయంలో, ప్రాజెక్ట్స్ విషయంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10 ఏళ్ల కంటే అత్యంత సమర్థవంతంగా మనం ముందుకు పోయిన విషయం మీకు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తో నేను మీకు మనవి చేస్తాను. ఇది ఒక షార్ట్ ప్రెజెంటేషన్ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ పై మరి ఏ విధంగా అంటే రిపీటెడ్ గా మనం ప్రతిపక్షాల దుష్ప్రచారం, ఒక గోబుల్స్ ప్రొపగాండా చూస్తున్నాం. ఏమైంది, ఒక బ్యారేజ్ కొలాప్స్ అయితే ఎందుకు వదిలేసినారు, మరి 2 పిల్లర్లు కూలిపోయినాయి కదా, తత్తిమ యూజ్ చేయొచ్చు కదా అని. అది కూడా వాళ్ళు మాట్లాడేది ఎంత వాస్తవాలు, అబద్ధాలు, మరి అసత్యాలు, అది కూడా మనం ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తో నిరూపించబోతున్నాం. ఇప్పుడు కృష్ణా నదీ జలాల విషయంలో ఒక 15-20 మినిట్స్ నేను కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. ఓకే, నెక్స్ట్. ఈ కృష్ణా నదీ జలాల విషయంలో మాట్లాడేటప్పుడు కృష్ణా నది పరివాహక ప్రాంతం, కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ 1 and 2 అంటే KWTT 1 is బచావో ట్రిబ్యునల్, KWTT 2 is బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. ఏ విధంగా గతానికంటే మనం చాలా సమర్థవంతంగా తెలంగాణలో కృష్ణా నీటి వాటా కోసం పోరాడుతున్నావో, మనం రిప్రజెంట్ చేస్తున్నావో ఆ విషయాన్ని నేను మీకు ముందు ఇస్తాను. అదేవిధంగా ప్రస్తుత కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ 2 ముందు మన వాదనలు, బేసిన్ పరిమితులు, తెలంగాణ దాఖలు చేసిన స్టేట్మెంట్ ఆఫ్ కేస్. అఫీషియల్ గా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం ఏ స్టేట్మెంట్ ఈ ట్రిబ్యునల్ ముందు ఆల్రెడీ పెట్టాము, అదే వాదిస్తున్నాము. ఫైనల్ ఆర్గ్యుమెంట్ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు కృష్ణా నదీ జలాల అక్రమ మళ్లింపు సంబంధించిన సమస్యలు, నీటి పంపకంపై సంఘటనల క్రొనాలజీ, అదేవిధంగా ప్రస్తుత కార్యాచరణ, ఈ విధంగా మనం ఇప్పుడు విల్ గో ఫార్వర్డ్ దిస్ ప్రెజెంటేషన్. నెక్స్ట్. ఇప్పుడు భారతదేశంలో గంగా, గోదావరి తర్వాత 3వ పొడవైన నది కృష్ణా నది. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ సమీపంలోని వెస్టర్న్ ఘాట్స్ లో 1300 మీటర్స్ హైట్ లో ఉద్భవించి 1400 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రవహించి హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. నదికి ప్రధాన ఉపనదులు ఘటప్రభ నది, మలప్రభ నది, భీమా, తుంగభద్ర మరియు మూసీ నదులు ఉన్నాయి. నారాయణపేట్ జిల్లా మంగనూరు మండలం తంగడి గ్రామం దగ్గర కృష్ణా నది తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. ఇప్పుడు కృష్ణా నదిపై ఆ ప్రవాహ తీరు, ఏం ప్రాజెక్టులు ఉన్నాయి, ఆ బేసిన్ విషయంలో మరి ఇంటర్స్టేట్ డిపార్ట్మెంట్ ఎస్సీ విజయ్ కుమార్ గారు తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. కృష్ణా నది బేసిన్ లో మైక్ దగ్గర పెట్టుకో. కృష్ణా నది బేసిన్ లో 4 రాష్ట్రాలు, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ 4 రాష్ట్రాలు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పరివాహక రాష్ట్రాలు. ఈ 4